విజయ్ హలో విజయ్ దిల్రాజ్ గారు, మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, డిఫరెంట్ బడ్జెట్స్ అండ్ డిఫరెంట్ జానరాస్, మల్టిపుల్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ప్రతి దానికి మీరు చాలా ప్యాషనేట్గా ప్రమోట్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ రిలీజ్ రిజల్ట్స్ కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. ఆ డిటాచ్మెంట్ని ఎలాగా బ్యాలెన్స్ చేయగలరు అంటే క్లారిటీ రావట్ కొంచెం ఇప్పుడు ఓకే. మీరు మల్టిపుల్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ ముందు బాగా ప్రమోట్ చేస్తారు వెరీ ప్యాషనేట్లీ. కొన్ని ఫిల్మ్స్ అంత అనుకున్నంత హిట్ కాకపోవచ్చు, డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు. మీరు ఆ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత యూ హ్యావ్ టు బి డిటాచ్డ్ అబౌట్ ద రిజల్ట్. సినిమా రిలీజ్ అయిన తర్వాత డిటాచ్డ్గా ఉండాలి రిజల్ట్ గురించి. సినిమా రిలీజ్కి ముందు చాలా ప్యాషనేట్గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? అంటే నేను చాలా ఆనెస్ట్గా ఉంటానండి. ఇప్పుడు సినిమా 3 రోజుల్లో రిలీజ్ ఉంది. ఇప్పుడు సినిమా కథ దగ్గర నుంచి ఇప్పుడు నేను వర్క్ జరుగుతున్నప్పుడు నేను నా చెకింగ్ కోసము చాలా చెకింగ్స్ చేస్తూ ఉంటాను. చెకింగ్స్ చేసుకొని నేను నోట్స్ రాసుకుంటాను. వీళ్ళు చూశారు డబుల్ పాజిటివ్లో ఏం చెప్పారు, మిక్సింగ్ ఇంజనీర్ ఏం చెప్పాడు, ఇట్లా వర్క్ చేసే వాళ్ళది కాకుండా ఇంకొక 5-6 మెంబర్స్కి ఎప్పుడు నేను డిఫరెంట్గా సినిమా చూపించి నా అనాలిసిస్ చెక్ చేసుకుంటూ ఉంటాను. నాకు తెలిసిపోతుంటుంది. ఇది దాటి మళ్ళీ ఆడిటోరియం. సో నేను ఇవన్నీ ఎంత అనాలిసిస్ చేసినా, ఇప్పుడు ఎంత ప్యాషనెట్గా నేను చేసినా, ఫైనల్ డెస్టినేషన్ మార్నింగ్ షో నుంచి ఆడియన్స్ చూసి చెప్పేదే. సో ఆడియన్స్లో మళ్ళీ నేను 8 o'clock షో, 7 o'clock షో అక్కడ మెట్ల మీద నిలబడి నేను చెక్ చేసుకుంటాను. నేను అనుకుంది ఏ సీన్ వర్కౌట్ అవుతుంది, వీళ్ళు కనెక్ట్ అవుతున్నారా, చేతులు పైకి లేపుతున్నారా, బోర్ కొడుతుందా, ఫస్ట్ హాఫ్ అయిపోగానే రియాక్షన్స్ వచ్చి కలుస్తున్నారంటే వెళ్ళి దూరం నిలబడతాను నేను. మీ మిత్రులందరికీ తెలుసు, ప్రసాద్లో ఉంటే ఎక్కడ నిలబడతాను. నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారంటే వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు, లేదంటే వీళ్ళు డిస్కనెక్ట్ అవుతున్నారు ఏంటని మళ్ళీ సెకండ్ హాఫ్ సినిమా అయిపోయే వరకు నేను ఒక క్యాలిక్యులేషన్కి వచ్చేస్తాను. ఎస్ ఈజ్ రీచింగ్, లేదు ఈ సినిమాకి డివైడ్ టాక్ రాబోతుంది. ఇందాక నేను చెప్పాను కదా 70-30 డివైడ్ టాక్ రాబోతుంది. డివైడ్ వస్తుందంటే ఏం ప్లస్ మేము అనుకున్నది ఏంటి, ఆడియన్స్లో ఏముంది, మీడియా ద్వారా ఏమొస్తుంది అది. లేదు టోటల్గా నేను మిస్ఫైర్ కొట్టింది, మిస్ఫైర్ ఫిక్స్ అయిపోతా. ఫ్రైడే రోజు రాత్రికి స్విచ్ ఆఫ్. ఇది మనకేదో మిస్ఫైర్ కొట్టిందిరా బాబు, ఎక్కడ తప్పు జరిగింది, మళ్ళీ జరుగుతున్న సినిమాల్ని అటెన్షన్ అవ్వడం, ఏంటి కరెక్ట్ ఉన్నాయా, ఇది మనం ఏదో అనుకున్నది రీచ్ అవ్వట్లేదని వర్క్ చేస్తాం. ఓకే విజయ్. హాయ్ విజయ్. హాయ్ జోగి గారు. యా, మీరు అర్జున్ రెడ్డిలో ఆల్ఫా మేల్ క్యారెక్టర్ చేశారు. ఇమీడియట్గా గీతా గోవిందంలో అమ్మాయిని బతిమలాడుకునే క్యారెక్టర్ చేశారు. సచ్ వేరియేషన్ అన్నట్టు. గీతా గోవిందం ఎండ్స్ విత్ మ్యారేజ్. ఈ ఫిలిం చూస్తే యాజ్ పర్ మృణాల్ ఠాకూర్ ఇట్ ఈస్ లాంగ్ స్టోరీ, లవ్, మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళిద్దరి మధ్య గొడవ. సో అంటే ఇది ఎలా ఉండబోతుంది? నేను ఒక క్లారిటీ ఇస్తాను. సరే అన్ని ఈ సినిమాలో జరుగుతున్నది బట్టి వీళ్ళిద్దరికి ఏదో పెళ్ళి అయిపోయిందని అందరు ఫిక్స్ అవుతున్నారు. సినిమాలో వీళ్ళకి పెళ్లి కాదు, ఫియాన్సీ రైట్. అట్లా కూడా హస్బెండ్, షీ సెడ్ హస్బెండ్ ఆల్సో రైట్. నో అది అంటే స్టోరీలో ఉంటుంది. మళ్ళీ వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళ స్టోరీ అనేది కాదు, ఇది ప్రాపర్ లవ్ స్టోరీ. నేను ఇందాక క్లారిటీ ఇచ్చా, అందుకే 30% ఫ్యామిలీ స్టోరీ, 70% లవ్ స్టోరీ. ఇది హెడ్లైన్ మనకి ఈరోజు. ఆమె ఎక్స్ప్లెనేషన్లో కొంచెం అట్లా మిస్కమ్యూనికేషన్ అయింది. ఆమె ఇమోషనల్లీ అట్లా కొన్నిసార్లు ప్రేమతోని See, sir, it's just an emotion. Sometimes you have to wait till he becomes husband. Sometimes boys are so irritating and cranky that they are pagal kinka. So, what to do? Yeah. So, don't get confused. It's just I was telling you the progression of the character. But usually in this case, tathastu. పాగల్. వీళ్ళు బ్యాక్ స్టోరీలు, ఈ స్టోరీలు అన్నీ వేసుకుంటారు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు. ఈ క్యారెక్టర్ని నా హస్బెండ్ అయితే నేను ఎట్లా వేస్తా, మొత్తం అట్లా ఈమె నాకు తెలుసు మొత్తం ప్రీ స్టోరీ, బ్యాక్ స్టోరీ, నా క్యారెక్టర్ ఎట్లా అంత ఆలోచిస్తుంటుంది. దాంతోనే అట్లా ఎమోషనల్ గ్రాఫ్ చెప్పింది. విజయ్ ఇక్కడ హాయ్. అంటే ట్రైలర్లో చూస్తే ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే డ్రాప్ చేస్తాను అనే ఒక మధ్యతరగతి పీనాసి హీరో
విజువల్గా చూస్తే మాత్రం కళ్యాణి వచ్చా అని చాలా లావిష్గా ఉంది. అది దిల్రాజు గారి ఎఫెక్టా లేకపోతే అదే పని, అందుకే ఇందాక చెప్పాను 5వ తారీఖు వరకు నువ్వు హోల్డ్ చేసుకుంటే అర్థమవుద్ది. నేను ఎవరో చెప్తే కూడా విన్నా ఇది, అరే మొత్తం క్యారెక్టర్ పిసినారుగా ఉంది, కళ్యాణి వచ్చా సాంగ్లోనే అంత కాస్ట్యూమ్స్, సినిమా చూస్తే కదా తెలిసేది సో ఎలా ఉంటుందని. అలాగే అని పిసినారి క్యారెక్టర్ కాదు సినిమాలో, జాగ్రత్త పరుడు, చాలా తేడా ఉంది. పిసినారి అంటే అమ్మో నేను అసలు పెట్టా అనేవాడు, నాకెందుకు అనేవాడు. జాగ్రత్త పరుడు ఏంటి, ఓహో నెక్స్ట్ జనరేషన్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మనం జాగ్రత్త పడతాం. అలా నాన్న బడ్జెట్ వేసుకున్నాడు చూడు, అట్లా జాగ్రత్త పరుడు. నెల ఎంత వస్తుంది, నేను ఎంత స్పెండ్ చేయాలి, సో దానికోసం ఏం చేయాలనేది చేస్తాడు. కానీ జెన్యున్గా కన్ఫ్యూజ్ అయిందా ఇట్లా వీడు పెట్రోల్కి డబ్బులు అడుగుతుండు, ఇక్కడ సాంగ్ ఏమైంత రిచ్గా ఉందని జెన్యున్గా అందరూ కన్ఫ్యూజ్ అయిందా, లేదా ఊరికేనే ఏదో వేసుకుందామని అట్లా వేస్తున్నారా? నాకు జెన్యున్గా డౌట్. ఎందుకంటే సినిమాలు చూసినోడు ఎవరికి డౌట్ రాకూడదు. డ్రీమ్ సాంగ్ అనే కాన్సెప్ట్ మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు నా దగ్గర గోవాకి బస్సులు వెళ్ళడానికి డబ్బులు లేనప్పుడు కూడా నీ అమ్మ యూఎస్కి ఫ్లైట్లు వెళ్ళాలని విజువల్లో చూసేటోడిని. సో ఓకే, ఆ ఐడియా మీకు రాలేదు డ్రీమ్ సాంగ్ అని. సరే, వాడు మధ్యతరగతోడు, పిసినారోడు, డబ్బులు లేవు, వాడు బాగుపడాడు లైఫ్లో. వాడు డబ్బులు సంపాదించి పెళ్ళి చేసుకోలేడు అట్లా. అంటే సినిమా చూస్తే అన్ని లాజిక్లు, అన్ని రీజన్లు ఉంటాయి. మరీ మేము అంత ఫూల్స్ కూడా కాదు. ఇక్కడ రూపాయి పెట్రోల్కి డబ్బులు అడుగుతున్నాడు, మళ్ళీ పెళ్ళేమో ఇట్లా వేసుకుంటా, అంత లాజిక్ లేకుండా అయితే దియ్యము. సో ఎవరెవరికి ఇట్లాంటి డౌట్లు ఉన్నాయో ఏప్రిల్ 5న అన్ని ఇలాంటి డౌట్లు క్లియర్ అయిపోతాయి. రాజు ఫనీకి ఇంకో క్లారిటీ ఇస్తా. ఇప్పుడు సరే జాగ్రత్త పర్డే ఒక దగ్గర ఎవరో రాస్తే పంపించారు, సార్ అక్కడ మంచి చెప్పులు వేసుకున్నాడు సార్ అని. ఆ చెప్పులు బ్రాండ్లు కూడా డూప్లికేట్ దొరుకుతున్నాయి, అది మర్చిపోతే ఎట్లా? అది ఒరిజినల్ బ్రాండ్ అని ఎలా అనుకుంటారు? ఇవాళ బర్బరీ మొన్న ఎవరో పంపించారు నాకు, సార్ ఈ షర్ట్లు కావాలని. బర్బరీ తీస్తే యాజ్ ఇట్ ఈజ్ వాడు తర్వాత చెప్తున్నాడు, సార్ ఇది 2000 అని. 2000 ఏంట్రా, బర్బరీ 30,000 కదరా, సరే ఇది డూప్లికేట్. అట్లా ఇవాళ ప్రతి ఒక్కదానికి ఆప్షన్స్ ఉన్నాయి. సినిమాగానే చూడాలి. మనము గెలకడం మొదలు పెడితే అన్ని పైకి వస్తుంటాయి. సో సినిమాలో ఇన్వాల్వ్ అయితే ఇవేం రావు. ప్రమోషన్స్ కూడా ఈ మిడిల్ క్లాస్ స్టోరీ అంటున్నారు, బట్ గెటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి రిచ్ ఆంటీస్తో కలిసి మొన్న హోలీ ఆడారు. ఆ తర్వాత కిట్టి బర్త్డే గర్ల్స్ అని చెప్పేసి రిచ్ గర్ల్స్తో కలిసి ప్రమోషన్ చేశారు. ఇవన్నీ గ్రేటర్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు మనుషులు కారా? అట్లా మిడిల్ క్లాస్ కాదు కదా. అరే వాళ్ళు మిడిల్ క్లాస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి, ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ కాదంటే నేను ఒప్పుకోను. మిడిల్ క్లాస్ లైఫ్ చూసి ఇక్కడికి వచ్చా కాబట్టి మిడిల్ క్లాస్లో ఏముంటాయి ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ఇప్పుడు విజయ్ షేర్ చేసుకున్నాడు అంటే, ఇప్పుడు విజయ్ హీరో అయ్యాడు, స్టార్ అయ్యాడు, అది డిఫరెంట్. కానీ మిడిల్ క్లాస్ లైఫ్ చూసే వచ్చాడుగా. అందరం మిడిల్ క్లాస్ చూడండి, అప్పర్ క్లాస్కి ఎవరు రారు. ఒక జనరేషన్లో వాళ్ళ నాన్నలు అయ్యుండొచ్చు మిడిల్ క్లాసు, వాళ్ళ తాతలు మిడిల్ క్లాస్ అయ్యుండొచ్చు. మిడిల్ క్లాస్ కాకుండా డైరెక్ట్గా భూమి మీదకి అప్పర్ క్లాస్ ఎవరు రాడు. లోవర్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ జర్నీ ఇది. ఎవరో ఒకరు ఇక్కడ మొదలవుతూ ఇక్కడికి వస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తారు. సో అంతేగాని వాళ్ళకు కూడా అన్ని ఫీలింగ్స్. ఇప్పుడు నేను చిరంజీవి గారు చెప్పారు విజయ్ దాంట్లో, నేను పేస్ట్ని ఇలా చేస్తాను అని కదా. మనకందరికీ అలవాటు ఉంటుంది. నేను చిరంజీవి గారిని నా సబ్బుని చెప్తుంటే నేను ఆశ్చర్యపోయి నేను అలాగే చేస్తాను కదా. సో ఇది కామన్ మన సైకాలజీ. ఎందుకు వేస్ట్ చేయడం దాన్ని? అంటే మీ ఫ్యామిలీ స్టార్, మీ కుటుంబంలో మీ ఫ్యామిలీ స్టార్, టీంలో ఫ్యామిలీ స్టార్ అంటే ఎవరు సార్? కేవలం అంటే మీ పర్సనల్ కుటుంబాల్లో కాకుండా మీరు ఒక టీమ్గా వర్క్ చేశారు ఈ 120 days. మీ ఫ్యామిలీలో ఫ్యామిలీ స్టార్ అంటే ఎవరు చెప్తారు మీ అందరిలో? ఈ సినిమాలోనా, ఈ టీంలో, ఈ మూవీకి సంబంధించిన దాంట్లో ఫ్యామిలీ స్టార్ ఎవరని చెప్పాలి అంటున్నారా? మా మధ్యలో మాకే పెట్టాను. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్సే కదా. ఇప్పుడు మా లైఫ్లో ఏం జరిగింది అందరికీ చెప్పాం కదా. అంటే ఒక త్యాగాలు చేయటం కానీ, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం కానీ డెఫినెట్లీ విషయం. నేను చెప్తా, బుజ్జి ఇప్పటిదాకా పనులలో ఉన్నాడంటే బుజ్జి ఫ్యామిలీ స్టారు. కాకపోతే నాకు ధైర్యం కావాలంటే రాజుగారు ఫ్యామిలీ స్టార్. ఏదన్నా అయితలేదు, రాజుగారు ఇది కావాలి, రాజుగారు ఈ పని ఇప్పటికి అయిపోవాలి, లేకపోతే మనకు కుదరదు, ఏదైనా సినిమా స్టార్ట్ చేయడం నుంచి ఇప్పటివరకు ధైర్యానికి రాజుగారు. క్రియేటివిటీ, కంటెంట్, డైలాగు, అంటే బుజ్జి నాకు సీన్లు చెప్తుంటే
అసలు ఇట్లా ఎవడు ఆలోచిస్తాడు అనిపిస్తుంది. ఎంత విచిత్రమైన క్యారెక్టర్ ఉండాలి ఇలాంటి రియాక్షన్లు ఉండడానికి, ఇలాంటి సీన్లు రాయడానికి. నేనైతే లైఫ్లో ఊహించలేను కొన్ని రియాక్షన్లు నా క్యారెక్టర్లతో అని చెప్పి, నా క్యారెక్టర్ అయినా హిందూ క్యారెక్టర్ అయినా చేసేది. అసలు ఎంత యునిక్ రైటర్ అంటే బుజ్జి. దట్స్ వై వి ఎంజాయ్ గీతా గోవిందంలో సీన్స్ అయినా అంత ఎంజాయ్ చేస్తారు. అండ్ హీస్ పుట్టింగ్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ద ఫిల్మ్. సో దీస్ ఆర్ అవర్ ఫ్యామిలీ స్టార్స్. వీళ్ళిద్దరితో పాటు సినిమాలో ఈజ్ అ స్పెషల్ బామ్మ క్యారెక్టర్. సో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఏదైతే బామ్మ ఉందో, శతమానం భవతిలో నానమ్మ క్యారెక్టర్ ఉందో, మళ్ళీ ఈ సినిమాలో హీరోకి బామ్మకు అంత ఎక్స్ట్రాడినరీ కెమిస్ట్రీ ఉంటుంది. రేపు స్క్రీన్ మీద చూసేటప్పుడు అందరం కనెక్ట్ అవుతాం. మన అమ్మమ్మ నానమ్మతో మనం జర్నీ చేసింది అవన్నీ కనెక్ట్ అవుతాం. బ్యూటిఫుల్ కెమిస్ట్రీ వాళ్ళది.